హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విరోహ వ్లాగ్స్. విరోహ వ్లాగ్స్లో నేను ఈరోజు చేసిన రెసిపీ చికెన్ పులావ్. నేను చాలా నార్మల్ స్పైసెస్తో పిల్లలు అందరూ మంచిగా తినే విధంగా చాలా సాఫ్ట్గా చేశాను. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. కర్రీతో అయినా తినవచ్చు, లేదంటే రైతాతో కూడా తినేయచ్చు. ఇది అంత టేస్టీగా ఉంటుంది. సో నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటివి మరెన్నో వీడియోలు వస్తాయి, వాచ్ చేయండి. సో ఈ రెసిపీ ఎలా చేశాను ఏంటి అన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం గీ అండ్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను. నార్మల్గా ఓన్లీ గీ వేసుకుని కూడా చేసుకోవచ్చు. నేను ఇది మిక్స్ చేశాను. దానిలో హోల్ గరం మసాలా వేయాలి. హోల్ గరం మసాలా వేసి దాన్ని మంచిగా బాగా వేగనివ్వాలి. చక్కగా అవన్నీ మంచిగా వేగితే మంచి అరోమా వస్తుందండి. స్మెల్ అనేది బాగా వస్తుంది. ఆ టైంలో మనం క్యారెట్ వేసుకోవాలి. ముందుగా క్యారెట్ వేసుకుని దాన్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. క్యారెట్ లైట్గా నూనెలో వేగిన తర్వాత దాంట్లోకి మనం ఉల్లిగడ్డలు యాడ్ చేద్దామండి. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకుని దాన్ని కూడా మిక్స్ చేయాలి. ఫస్ట్ అయితే క్యారెట్ కంపల్సరీ ఫస్ట్ క్యారెటే వేసుకోవాలి. నేను క్యారెట్ దేంట్లోనే వేస్తానండి, ఎందుకంటే మా అమ్మాయి చాలా ఇష్టంగా తింటుంది. సో ఉల్లిగడ్డలు లైట్గా వేగిన తర్వాత దాంట్లో టొమాటో అండ్ పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేసి దాన్ని బాగా కలపాలి. అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మనం ఒక్క నిమిషం అలాగా మంచిగా ఉడకనివ్వాలి. ఈలోపు నేను కొత్తిమీర అది తరిగి పెట్టుకున్నానండి తర్వాత యాడ్ చేయడానికి. సో ఇప్పుడైతే కొంచెం పుదీనా అండ్ కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఈ 3 వేసుకుని మంచిగా మనము మిక్స్ చేసుకుందాం. బాగా వేగనిచ్చిన తర్వాత అలా ఒక 2 మినిట్స్ అలా మంచిగా వేగనిచ్చిన తర్వాత దాన్ని ఒకసారి మూత పెట్టేసుకుని మగ్గనిద్దాం. సో తర్వాత ఒక 3 మినిట్స్ తర్వాత తీస్తే కొంచెం బాగా మంచిగా మగ్గున్నాయండి. అప్పుడు దాంట్లో మనం కొంచెం పసుపు యాడ్ చేద్దాం. పసుపు యాడ్ చేసి దాన్ని మంచిగా తిప్పిన తర్వాత కొంచెం ఇప్పుడు నేను కసూరి మేతి వేస్తానండి. కసూరి మేతి ఏంటంటే బిర్యానీస్కైనా పులావ్స్కైనా ఇది చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. సో కొంచెం కసూరి మేతి యాడ్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం చికెన్ మసాలా బిర్యానీ మసాలా యాడ్ చేద్దాం. బిర్యానీ మసాలా యాడ్ చేసి దాంట్లో కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుందాం. కారం కూడా ఒక 2 టేబుల్ స్పూను అలా వేసుకుని మంచిగా అది కనుక బాగా తిప్పుదాం. ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. నేను మర్చిపోయినాను, తర్వాత యాడ్ చేశాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత చికెన్ వేసేయాలి. చికెన్ వేసేసి మీరు ఈ చికెన్ వేయకముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, పచ్చివాసన ఉండదు. నేను మర్చిపోయి తర్వాత యాడ్ చేశాను. సో చికెన్ వేసేసుకుని కొంచెంసేపు మూత పెట్టుకుని మగ్గనిచ్చి ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత చికెన్కి మంచిగా ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టుంటాయి కదండి. ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఉప్పు వేస్తే చికెన్ అనేది కొంచెం గట్టిగా అయిపోతుందండి. అందు గురించి మసాలాలు ఫస్ట్ పట్టిన తర్వాత లాస్ట్ ఉప్పు వేయాలండి. కొంచెం సాల్ట్ అది వేసుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ అలా మూత పెడదాం. మూత పెట్టేసరికి మంచిగా కొంచెం సాఫ్ట్గా అయిపోయి కొంచెం ఆయిల్ తేలింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం వాటర్ పోసేసుకుందాం. ఎన్ని గ్లాసులు మనము తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ వేద్దాం. నేను నార్మల్ రైసే వేస్తున్నానండి, నేను బాస్మతి ఏం వాడట్లేదు. సో అలా వేసిన తర్వాత మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి అవి మడిగి బబుల్స్ అవి వస్తాయి కదా, అప్పుడు మనం దాంట్లో కొంచెం లెమన్ యాడ్ చేద్దాం. హాఫ్ లెమన్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ స్టేజ్లోనే సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోకపోతే మనం ఇప్పుడు వేసేసుకుని ఇంకా అది కొంచెం మరిగినప్పుడు నేను ఆల్రెడీ కడిగేసి నానబెట్టుకున్న రైస్ అండి ఇవి. ఆ రైస్ వేసేస్తున్నాను. ఆ రైస్ వేసేయాలి. రైస్ వేసేసి మొత్తం ఒకసారి అంతా తిప్పాలండి. రైస్ అంతా ఒకే చోట లేకుండా మంచిగా తిప్పేసేయాలి. తిప్పేసి మనం ఇంకా మూత పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత ఇంకా చికెన్ పులావ్ రెడీ అయిపోతుందండి. సో మధ్యలో ఒకసారి తీసుకుని మళ్ళీ మనం కలుపుకొని ఇంకా దమ్ పెట్టేసుకోవటమే. అంటే ఏదైనా మీరు కరెక్ట్గా వాటర్ వేస్తే దమ్ పెట్టకపోయినా మంచిగా అయిపోద్ది. లేదంటే కొంచెం మనం ఏదన్నా బరువు పెడితే ఆవిరి వెళ్ళకుండా లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి.